విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం దసరా నవరాత్రుల్లో 9వ రోజుకి వచ్చేసాం. అసలు తలుచుకుంటేనే మనసు పరవశం అయిపోద్ది. అమ్మవారి పేరు తలుచుకుంటేనే చాలు. ఎన్నో మన కష్టాలని దుర్గతుల్ని అన్నీ బాపే తల్లి కనకదుర్గ. దుర్గా అవతారం కదండి. దుర్గాష్టమి చాలా ప్రత్యేకంగా పూజ చేసుకుంటామండి. ఆ ప్రత్యేక పూజ వివరంగా చెప్తారా? ఆ దుర్గాష్టమి దగ్గర పడిందంటే ఇక దసరాకి దగ్గర పడుతుంది. మనకి ఒక కొత్త తేజం, ఉత్సాహం, అంటే ఇంకా పెద్ద పెద్ద పండుగలు ఇవి. 3 రోజులు చాలా బాగా పూజలు చేసుకోవాలి. ఒక ప్రత్యేకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. అలాగే దుర్గాదేవి దగ్గరికి వచ్చేసామంటే ఇక మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరి దగ్గరికి వచ్చేస్తున్నాం. పండుగలు అయిపోతాయి. 3 రోజులు అద్భుతంగా చేసుకోవాలి పూజలు అని ఒక కొత్త శక్తి మనలో ప్రవేశిస్తుంది. మన తెలుగు వారికి అందరికీ కొండంత తల్లి కనకదుర్గాదేవి. ఆమె కోరిన కోరికలన్నీ నెరవేర్చే దుర్గాదేవి అంటే విజయవాడ కనకదుర్గమ్మని ముందు మనం పూజ చేసుకుంటాం. ఇంద్రకీలాద్రి పర్వతాలపై వెలిసినటువంటి దుర్గమ్మ తల్లిని, ఆ దేవిని తలుచుకుంటానే దుర్గా మల్లేశ్వరుడితో కనకదుర్గగా కొండపైన కూర్చున్న కోరిన కోరికలు నెరవేర్చే తల్లి. ఆ దుర్గాష్టమి గురించి వివరించండి. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. పెద్ద గుడిలో చాలా పెద్దమ్మగా ఆవిడ కూర్చుని ఉంటుంది. అసలుకి ఆ దుర్గాదేవిని ఒకసారి మనం స్మరించుకుందామండి. అద్భుతమైన రోజు 9వ రోజు. దుర్గా ఆపత్తారిణి, సర్వదుష్టగ్రహ నివారిణి. గ్రహ నివారిణి దుర్గా ఆపత్తారిణి, సర్వదుష్టగ్రహ నివారిణి, అభయాపన్నిహంత్రీచ, సర్వానందప్రదాయిని. ఆనందము, అన్ని ఆనందాలని మనకు ఆవిడిస్తుంది. అన్ని అభయాలని ఇస్తుంది. అన్ని దుష్టగ్రహాలని దూరంగా పెడుతుంది. ఆవిడే మన ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, మన దుర్గమ్మ. చాలా బాగుందండి. ఈ శ్లోకం ఒక్కసారి చెప్పండి. దుర్గా ఆపత్తారిణి, సర్వదుష్టగ్రహ నివారిణి, అభయాపన్నిహంత్రీచ, సర్వానందప్రదాయిని. ఇది చక్కటి శ్లోకం అండి. దుర్గాదేవి మీద మనకు చాలా మంచి శ్లోకాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ప్రధానంగా కొన్ని భయాలు ఏర్పడతాయి. భయాలు ఏర్పడటం అంటే దుర్గాదేవి అంటే కోపము, రుద్రము అంటారు. అలాగే అంటారు కానివ్వండి. దుర్గాదేవి కొంచెం రాక్షస సంహారం, దుర్గముడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది. ఆ సంహారం కూడా చాలా భీకరమైన సంహారం చేసింది ఆవిడ దుర్గాదేవి. మరి రాక్షసులు కదండి, రాక్షసుల్ని సంహరణ దగ్గర శక్తి ఎక్కువ ఉంటుంది. అసుర శక్తి వాళ్ళది, మీద దైవశక్తి కదా. అందుకని చేసి దైవశక్తి అసుర శక్తిని ఎదుర్కొని పోరాడాలి అంటే కొంచెం విజృంభణ ఎక్కువ ఉండాలి. అందుకని దుర్గాదేవి బాగా విజృంభించి మరి వీరవిహారం చేసి దుర్గముడు అనేటువంటి రాక్షసుడిని సంహరిస్తుంది. అందులో దగ్గర త్రిశూలం ఉంటుంది. ఈ దుర్గాదేవికి సాధారణంగా దుర్గానంగానే చక్కగా నల్లని కురులు ఇలా విరబోసుకొని, పెద్ద ఎర్రటి బొట్టు పెట్టుకుని, ఎర్రటి చీర కట్టుకొని, త్రిశూలం పట్టుకునే మనకు కనిపిస్తుంది. అవునండి, దుర్గాదేవి అమ్మవారిని తలుచుకుంటేనే ఎర్రటి చీర, చక్కగా చేతిలో త్రిశూలము, పెద్ద బొట్టు, మంచి అంటే కురులని ఇలా నల్లటి కురులు ఇలా చక్కగా ఆవిడది కనిపిస్తూ ఉంటాయి. ఆవిడ పెద్ద పులి నెక్కి ఈవిడ వ్యాఘ్ర వాహిని. పెద్ద పులి నెక్కి మరి అమ్మవారు దుర్గాదేవి సంహారానికి అంతా తిరుగుతూ ఉంటుంది. అమ్మవారికి దుర్గాదేవికి ఎర్రటి చీర కట్టాలి. మనం అమ్మవారిని చక్కగా ఇలా ఎరుపు రంగుల్లో కాంతుల్లో మెరిసిపోతూ తనివి తీరా చూసుకొని అమ్మవారికి పులిహార చేయాలండి. నిమ్మకాయ పులిహార కాదు, ఇవాళ చింతపండుతో చేసిన పులిహారే పెట్టాలి. చింతపండు పులిహార. ఎందుకంటే తింత్రిణి ఓదన అనేసి ఒక తింత్రిణి ఓదన ప్రియాయ నమః అని ఒక నామం ఉంది. లలితా సహస్రనామంలో ఈ నామం ఉంది, ఈ నామం లేదు. ఈ దేవత గురించి చెప్పారు, ఈ దేవత గురించి చెప్పలేదు అనేది. అది పెద్ద ఎన్సైక్లోపీడియా కనుక. తింత్రిణి అంటే చింతపండు రసం, ఓదనము అంటే అన్నం. అంటే చింతపండు రసంతో చేసిన అన్నం అంటే పులిహారే కదా, పులిహోరే. అందుకని చింతపండుతో చేసినటువంటి పులిహార దుర్గాదేవికి ఇవాళ రోజున సమర్పించాలి. తర్వాత దుర్గాదేవి మనకి ఎప్పుడు సాధారణంగా దుర్గాష్టమి అంటే 8వ రోజు వస్తుంది. ఈసారి దసరాలు మనకి విశేషమైన దసరాలు కనుక కాత్యాయని దేవి వచ్చింది కనుక మనకి 9వ రోజుగా దుర్గాదేవి వచ్చింది. ఇంకా దుర్గ గురించి అండి మనం చెప్పుకోవాలంటే ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇదిగో మీరు చెప్పారుగా,
అదేదో నాకు ఆ విశేషం చెప్పండి. మనం దుర్గాదేవి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో కొండంత తల్లికి కొండన్ని నామాలు ఉన్నాయి, కొండంత కోరికలు తీరుస్తుంది, కొండంత సమస్యలను కూడా తీరుస్తుంది. ఆ దుర్గాదేవి గురించి చెప్పండి. దుర్గాదేవి గురించి చెప్పాలంటేనండి, దుర్గాదేవి మంచి ఆయుధాలను ఇస్తుంది వీరులందరికీ కూడా. ఆయుధాలు ఇస్తుంది వీరులందరికీ కూడా ఆవిడ ఆదర్శ దేవత. అంటే దుర్గా అనగానే అవును, అర్జునుడు కూడా ఆమెనే కదండి తపస్సు చేశాడు ఆమె కోసం. ఎందుకంటే కౌరవ పాండవ యుద్ధం మొదలైన తర్వాత ఇంకా యుద్ధం అనేది ఆరంభ తేదీ కూడా ఫిక్స్ అయింది, యుద్ధం చెయ్యాలి. ఈ లోపల ఒకసారి శ్రీకృష్ణుడు వెళ్ళేసేసి పాండవులందరినీ ఆ యుద్ధ డేరాల్లో కలిసి వస్తాడు. కలిసి వచ్చినప్పుడు అర్జునుడు వచ్చి తన యొక్క కష్ట సుఖాలని చెప్పుకుంటాడు శ్రీకృష్ణుడితో. ఇలా యుద్ధం చెయ్యాలి, నా దగ్గర ఉన్న శస్త్రాస్త్రాలన్నీ కూడా ఇవి, ఈ రకంగా నేను యుద్ధం చేయాలనుకుంటున్నానంటే, అప్పుడు నువ్వు ఇంద్రపుత్రుడివి కదా, వెళ్ళి నువ్వు ఇంద్రుడిని ఒకసారి తపస్సు చేసి స్వాధీనం చేసుకో, ఆ వజ్రాయుధం ఏదో సాధించు. దీని తర్వాత నీకు యుద్ధంలో ఆత్మవిశ్వాసము విజయము కలగాలి అంటే ఆ దుర్గాదేవతని నువ్వు కొలు. దుర్గ గురించి నువ్వు తపస్సు చేసిరా, దుర్గాదేవిని నీ యొక్క ఆరాధనతో వరాలు పొందేలా చేసుకో. అప్పుడు నీకు ఆవిడ ఇచ్చిన ఆయుధాలతో నీకు తప్పనిసరిగా యుద్ధంలో విజయం లభిస్తుంది. దుర్గాదేవిని ముందు తపస్సు చేసి నువ్వు ఆవిడ యొక్క అనుగ్రహం పొందు అని చెప్తాడు. అలా యుద్ధానికి ముందరే అర్జునుడు వెళ్ళేసేసి దుర్గాదేవిని తపస్సుతో ఆరాధించడము, ఆవిడ దివ్యమైన అస్త్రాలు ఆయుధాలు అర్జునుడికి ఇవ్వటము, ఆ ఆయుధాలన్నీ కూడా ప్రయోగించి ఆయన యుద్ధంలో విజయం పొందటం. ఎందుకంటే దుర్యోధనుడు కూడా చాలా భయపడతాడు, తను దుర్గాదేవితో ఆరాధన చేసి కొన్ని ఆయుధాలు సంపాదించాడు. ఎందుకంటే శత్రువులకేమో దుర్గాదేవి భీతి కలిగిస్తుంది, తన యొక్క భక్తులకేమో భీతి తొలగిస్తుంది. శత్రువులకి భీతి కలిగిస్తుంది, తన భక్తులకి భీతి తొలగిస్తుంది. ఎందుకంటే చాలా అద్భుతమైన శ్లోకాలు తల్లి అండి, చాలా చల్లటి తల్లి. ఆవిడ గురించి చాలా మంచి శ్లోకాలు ఉన్నాయండి. దుర్గా ఆపత్తారిణి సర్వదుష్ట గ్రహ నివారిణి అనే శ్లోకం మనం చెప్పుకున్నాం. ఇది కాక దుర్గే స్మృతే హరసి భీతి అశేష జంతో, చాలా చక్కటి దుర్గే స్మృతే హరసి. ఒకసారి దుర్గా అనగానేనండి అన్ని హరసి మొత్తం హరించుకుపోతాయిట. ఏంటి దుర్గే స్మృతే హరసి భీతిని అంటే భీతి అండి ఎలా ఉంటుందంటే, అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమవుతుందో, వాళ్ళు వస్తారేమో, ఏమవుతుందో, వాళ్ళు ఏమంటారు అని ఒకలాంటి భీతితో మనిషి బలహీన పడిపోతాడు. భీతి అశేష జంతోహ, దుర్గే స్మృతా హరిత భీతి అశేష జంతోహ. దుర్గాని ఒకసారి తలుచుకోగానే మనకున్న భీతి అంతా కూడా మొత్తం హరించుకుపోతున్నారు. ఎవరికైనా సరే అశేష జంతోహ, ఎంతమంది జీవులు ఉన్నారో అంతమంది జీవితులకు కూడా దుర్గాదేవిని ఒకసారి స్మరించగానే పోతుందంటే. ఆ రకంగా దుర్గ గురించి చాలా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయండి. భీతిని మనలో పూర్తిగా హరింపచేసి అమ్మవారు ఎంత శరణాగతిస్తుందంటే, అమ్మవారి గురించి చాలా అద్భుతమైన శ్లోకాలని. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణ, శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయచ సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఇది దుర్గాదేవి యొక్క శ్లోకం. అంటే ఎవరైనా శరణాగత దీనార్థ, ఎవరైనా దీనులు శరణాగతి వేడితే వెంటనే వాళ్ళకి శరణాగతి ఇస్తుంది. పరిత్రాణ పరాయణచ, అందరికీ కూడా భయాన్ని పోగొట్టి రక్షణ ఇస్తుంది. సర్వస్యార్తి హరేదేవి, అందరి యొక్క ఆర్తిని, అంటే వాళ్ళ ఆర్తి ఉంటుంది ఎంతో దీనంగా, ఎన్నో దీనాలాపాలతో వాళ్ళు వేడుకుంటూ ఉంటారు, అన్నిటినీ హరిస్తుంది. అటువంటి నారాయణి రూపంలో ఉన్నటువంటి దుర్గా నీకు నమస్కారం. మనం ఇంట్లో ఏమైనా అల్లపు గారెలు పెట్టాలండి. ఇంట్లో దుర్గాదేవికి అల్లపు గారెలు పెట్టాలి. చింతపండు పులిహార చెయ్యమని అంటారు, కానీ దుర్గాదేవికి సాధారణంగా చింతపండు పులిహారతో పాటు అల్లపు గారెలు కూడా నివేదన చేస్తారు ఇవాళ రోజున. అల్లం పచ్చిమిరకాయలు 2 తొక్కి వేసి మినపిండిలో కలుపుకొని, అంటే మామూలుగా మనం ప్లెయిన్ గారెలు వేస్తాం, వడ అంటాం దాన్ని, అలాకుండా అల్లము పచ్చిమిరకాయలు తొక్కి పెట్టుకొని కాస్త జీలకర్ర కూడా కలిపి దాంట్లో ఈ మినపిండిలో కలిపేసి మినపగారెలు, అల్లపు మినపగారెలు దుర్గాదేవికి కనుక నివేదన చేస్తే సర్వస్యార్తి హరేదేవి, మనకున్నటువంటి ఆర్తులు దీనాలు అంటే దీనాలాపనలు అన్నీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో అన్నీ నశించిపోతాయి.
ఇంకొకటండి దుర్గా మంత్రం అని. దుర్గాదేవి గురించి మనం చెప్పుకోవాలి అంటే అర్జునుడు తపస్సు చేసినప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు, దుర్గాదేవి శ్రీకృష్ణుడి వంశానికి చెందినది. దుర్గాదేవి దుర్గే అది నంద గోప కులోద్భవి గోపేంద్ర శ్యానుజే జ్యేష్ఠే. అర్జునుడు స్తుతించేటప్పుడు ఈ మాట అంటాడు. దీంతో మనకు తెలుస్తుంది ఆవిడ యొక్క కులము గోత్రము. గోపేంద్ర శ్యానుజే జ్యేష్ఠే. గోపేంద్రుడు అంటే శ్రీకృష్ణుడే కదా, ఆయన కన్నా ముందు పుట్టింది ఈవిడ. గోపేంద్ర శ్యానుజే జ్యేష్ఠే. శ్రీకృష్ణుడి కన్నా ముందున్నటువంటి స్త్రీ ఎవరంటే దుర్గాదేవి. అంటే రోహిణి అని ఒక స్త్రీ పుట్టిందని చెప్తారు, బలరాముడి భార్యకి పుట్టిందని చెప్తారు అది. కానీ ఇక్కడ అర్జునుడి కథ ప్రకారము గోపేంద్ర శ్యానుజే జ్యేష్ఠే నంద గోప కులోద్భవే. ఆయన సూచించేటప్పుడు ఈ రెండు మాటలు చెప్తాడు. శ్రీకృష్ణుడి కన్నా ముందు జన్మించినటువంటి నంద గోప కులంలో ఈవిడ ఉన్నది అని మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క అక్కగారు దుర్గాదేవి అని మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది దీనివల్ల. శ్రీకృష్ణుడి యొక్క అక్క దుర్గాదేవి. గోపేంద్ర శ్యానుజే జ్యేష్ఠే నంద గోప కులోద్భవే. ఇటువంటి దుర్గనండి మహామహారుషులు అంటే శృంగేరిలో మన పీఠాధిపతులు అవ్వచ్చు, లేకపోతే ఇంకొక చోట పీఠాధిపతులు అవ్వచ్చు, ఎవరైనా మనము ఒక సమస్యని నివేదించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా మనకి దుర్గా మంత్రమే ఇస్తారు. దుర్గా మంత్రం చేయమ్మా అన్ని రకాలైనటువంటి భీతిలు. అంటే కొంతమందికి ఏవో శబ్దాలు వినిపించడం, ఏవో భయానకమైనటువంటి అంటే గజ్జల శబ్దాలు కొంతమందికి ఎప్పుడు భయంకరంగా వినిపిస్తూ ఉంటుందని విన్నాను. అలాగే కొన్ని అట్టహాసాలు అవి వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించిన వాళ్ళందరికీ కూడా దుర్గా మంత్రం ఇస్తుంటారు. ఆ దుర్గా మంత్రం కూడా ఒకసారి ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది, అది చదువుకొని ఓం హ్రీం దుర్గే దురితాయ నమః. చాలా చిన్న మంత్రం. ఓం హ్రీం దుర్గే దురితాయ నమః. ఈ నామాన్ని రోజుకి 108 సార్లు చదువుకుంటే మనకి రకరకాల భూత ప్రేత పిశాచాదుల బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, ఈతి బాధలు కానీ, లేదంటే మనస్సులో తెలియని భీతి ఉండి రకరకాల కర్ణ పిశాచి జబ్బులు అంటారు వాటిని, చెవుల్లో రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇవన్నీ ఉంటే దుర్గాదేవిని ఈ మంత్రంతో కనుక రోజు 108 సార్లు మనం ప్రార్థిస్తే ఓం హ్రీం దుర్గే దురితాయ నమః, ఈ చిన్న మంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠిస్తే మనలో ఉన్న భీతి, అశాంతి, కొంత మానసిక బలహీనతలు, అధైర్యము ఇవన్నీ కూడా తొలగిపోయి మనం కొంచెం ఉత్సాహంగా ధైర్యవంతులుగా తయారవటానికి అవకాశం ఉంటుంది. సో ఈ దుర్గా దేవిని మనం 9వ రోజు ఈసారి పూజించుకుంటున్నాం. దుర్గా అష్టమి బదులు దుర్గా నవమి అని అనుకోవాలి మనం ఈసారి, అంటే 9వ రోజు వస్తుంది కనుక ఇటువంటి దుర్గాదేవిని మనం పూజించి ధైర్యోత్సాహాల్ని, మానసిక ఉల్లాసాన్ని పొందాలని చెప్పేసి మన ప్రేక్షకులందరికీ చెప్తూ మనం శ్రీమాత్రే నమః సెలవు తీసుకుంటాం.